ఎస్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మారడుగా చేసినట్టు అబద్ధాల ప్రచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ లైస్ అండ్ ఇన్ దట్ యూ హ్యావ్ బీన్ ఎ బిగ్గెస్ట్ లయర్ ఇన్ తెలంగాణ. అబద్ధాలు ఆడి ఈరోజు ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 2 సంవత్సరాలు మీకు ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ఏం చేస్తున్నారు చెప్తా అడుగుతున్నాను. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ప్రజలు వ్యతిరేకంగా మారలేదు. మీ ప్రభుత్వం మీద, మీ పార్టీ మీద ఈరోజు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి యొక్క విభేదాలు మీరు దారి మళ్లించడానికి రకరకాలైన కథలు అల్లుతూ ఉన్నారు. మా పార్టీలో విభేదాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా వారు అవినీతి చేశారు కాబట్టి మాకు అవకాశం రాలే, కాబట్టి మేము కూడా అవినీతి చేస్తాం. అవినీతి చేస్తే మీ ఓఎస్డీ, మీ మంత్రి ఓఎస్డీ మీద మీరు కేసు మీరే పెట్టినారు కదా, ఒక కంప్లైంట్ చేసింది మీ వాళ్ళే కదా. తర్వాత కాంప్రమైజ్ అయింది. నా కాంప్రమైజ్ అయినాక ఎన్ని కథలు ఉన్నాయో మాకు తెలియదు కదా, అవి ప్రజల ముందు రాలే కదా. ఈరోజు మొత్తం ఎక్స్ట్రాషన్ ప్రభుత్వం నడుస్తుంది, కాంట్రాక్టర్ ప్రభుత్వం నడుస్తుంది, కాంట్రాక్ట్ ప్రభుత్వం నడుస్తుంది, కమిషన్ ప్రభుత్వం నడుస్తుంది మీది. కాబట్టే రేవంత్ రెడ్డి గారు బీజేపీని కాదు మీరు అనాల్సింది, కిషన్ రెడ్డి గారు అనాల్సింది, మీరు ఫస్ట్ మీ యొక్క ప్రభుత్వం పరిపాలన చేయండి. ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. మీ వలన ఎరువులు షార్టేజ్ వస్తూ ఉంది, మీ వల్ల పిల్లలకు ఫీజులు కట్టట్లేదు, మీ వల్ల కాలేజెస్ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు, మీ వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు, మీ వల్ల కొత్త రిక్రూట్మెంట్ చేసి మీరు చెప్తున్నారు కానీ టీచర్స్ కూడా శాలరీస్ రావట్లేదు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఏ ప్రొఫెసర్ కూడా సమయానికి వేతనాలు రావట్లేదు. మీరు మన పోయే యూనివర్సిటీలు చెప్పారు 1000 కోట్లతోనే నేను ఈ యొక్క యూనివర్సిటీ స్వరూపాన్ని మారుస్తున్నాను. ఎక్కడ పోయినా 1000 కోట్లు, మీరు 1000 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలే. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాల్సిందిగా కోరుతూ, రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు మోసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రకమైనటువంటి యొక్క ఏదైతే మనకు మీ యొక్క ఈ ఎలక్షన్స్లో మీరు చేశారో మా అందరికీ సపోర్ట్, మీడియా కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. బాగా మంచి కవరేజ్ కూడా ఇచ్చారు, మా యొక్క నాయకుల యొక్క ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు. నేను మీడియా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ జూబ్లీ హిల్స్లో మరొకసారి కార్యకర్తలకు, నేతలకు, మీడియాకు, ఓటర్లకు, ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.